హాయ్ గాయ్స్, నేను మీకు ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ దొండకాయలు మా బ్యాక్ యార్డ్లో పండినవే. అయితే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేడి చేసుకొని అందులోని ఎండుమిరపకాయలు, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో 4 to 5 గార్లిక్ పౌడర్స్ వేసుకోండి. గార్లిక్ స్కిప్ చేసుకోవాలంటే దట్స్ ఫైన్. లాస్ట్లో పోపులో ఇంగు వేసుకోవచ్చు. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇందులోనే నేను గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. బాగా కారం ఉన్నవైతే టేస్ట్ బాగుంటుంది పచ్చడి కాబట్టి. బాగా మగ్గించుకోవాలండి. బాగా మగ్గించుకున్న తర్వాత చల్లారిపోయాక మనం ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకుని బాగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, ఇది ఒక బౌల్లోకి తీసేసుకోండి. అయితే నెక్స్ట్ పోపు పెట్టుకోవడానికి కొంచెం ఆయిల్, పచ్చడి కాబట్టి ఒక పిసరు ఎక్కువ వేసుకోండి. ఇంగువ, పసుపు, ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుందాం. సో కరివేపాకు మా బ్యాక్ యార్డ్లోంచి తెంపుకోవడానికి వచ్చాను. సో కొంచెం ఒక 4-5 లీవ్స్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకుని ఈ పోపుని మన పచ్చడిలో వేసుకుంటే మన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశలో కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్.